హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు. ఈరోజు మనం కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటే ఏంటి? అది ఎప్పుడొస్తుంది? ఎందుకు వస్తుంది? అన్నది తెలుసుకుందాం ఈరోజు మనం. కంపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకి చేతిలో గానీ, కాల్లో గానీ మజిల్స్ ఉంటాయి గదా! ఆ మజిల్స్ అన్నీ ఒక ఎన్‌క్లోజ్డ్ ప్లేస్‌లో ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా దాంట్లోంచి బయటకొచ్చేస్తే అవి హెర్నియా లాగా అయితాయనమాట. అంటే టు మెయింటైన్ ప్రెషర్స్ అనమాట. అదంతా కూడా ఇంట్రా కంపార్ట్మెంటల్ ప్రెషర్స్. అంటే మనకు ఒక అనాటమీ కోసం ఏది ఎక్కడుంది అని తెలియడానికి కోసం అని చెప్పేసి బాడీ వాటిని అలాగా ఒక్కొక్క కంపార్ట్మెంట్‌లో పెట్టుకుంటుందనమాట. ప్రతి మజిల్‌ని, ప్రతి స్ట్రక్చర్స్‌ని కొన్ని స్ట్రక్చర్స్ అన్నీ ఒక కంపార్ట్మెంట్‌లో ఉంటాయి. అలాగనమాట. అంటే ఇప్పుడు మనకి చెయ్యి లానాలనుకోండి. అవన్నీ కూడా ఒక సైడ్ ఉంటే అవన్నీ ఒక కంపార్ట్మెంట్‌లో ఉంటాయి. ఇప్పుడు చెయ్యి లానే మజిల్స్ అన్నీ ఒక సైడ్ ఉంటే ఒక కంపార్ట్మెంట్‌లో ఉంటాయి. దీంట్లో కూడా మనకు ఒక్కోసారి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ మనకంత అవసరం లేదు. దీంట్లో కంపార్ట్మెంట్ ప్రెషర్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనకేదైనా యాక్సిడెంట్ గానీ ఏదైనా అయినప్పుడు ఎముకలు ఇరుగుతాయి. ఎముకలు విరిగినప్పుడు ఏమైతుందంటే మనకి ప్రతి ఎముకకి ఇంత బ్లడ్ అండ్ బ్లీడ్ అయితుందనమాట. అదే ఇప్పుడు మన థై బోన్ విరిగిందనుకోండి, ఒక 1 లీటర్, 1½ లీటర్ వరకు బ్లడ్ మనకి లోపట బ్లీడ్ అయితుందనమాట ఇంటర్నల్‌గా. క్లోజ్డ్ ఇంజురీస్‌లో. ఆ బ్లడ్ బయటికి రాదు. సో, అదేమైతుంది అది ఒక కంపార్ట్మెంట్‌లో ఉంటదనమాట. సో, ఆ కంపార్ట్మెంట్‌లో ఆల్రెడీ ఇప్పుడు మజిల్స్ ఉన్నాయి అక్కడ, నర్వ్స్ ఉన్నాయి, వెసల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏమైతుంది ఈ బ్లడ్ రావటం వల్ల అక్కడ స్పేస్ తగ్గిపోతుందనమాట. స్పేస్ తగ్గిపోయి ఏమైతుంది ఆ మజిల్స్ అన్నీ టైట్ అయితాయి. టైట్ అయినప్పుడు ఏమైతదంటే బ్లడ్ సప్లై సరిగ్గా రాదు వాడికి. బ్లడ్ సప్లై సరిగ్గా రానప్పుడు ఏమైతుందంటే ఆ మజిల్స్ డెడ్ అయిపోవటం మొదలుపెడతాయనమాట. సో, అలాంటి టైంలో ఏమైతది మజిల్‌కి ఇంకా స్వెల్లింగ్ వస్తుందనమాట. ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఏమైతదంటే ఆ కంపార్ట్మెంట్ టైట్ అయిపోతుందనమాట. అది టైట్ అయితున్న కొద్దీ మనకి ప్రాబ్లమ్ అనమాట. సో, దీంట్లో ఏమైతుంది బ్లడ్ వెసల్ డెడ్ అయిపోతుంది. దాంట్లో మజిల్ డెడ్ అయిపోతుంది. నర్వ్స్ డెడ్ అయిపోతాయి ఇవన్నీ. సో, పెయిన్ వస్తుందనమాట. దీంట్లో మనకేంటంటే లాంగ్ స్టాండింగ్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. వాటిని ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయకపోతే ఆ కాలు తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందనమాట. అట్లాంటి కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయి మనకి. ఆ ఫ్రాక్చర్స్‌లో కంపల్సరీగా కంపార్ట్మెంట్ వస్తుందనమాట. ఇప్పుడు నీ ఫ్రాక్చర్స్ ఉంటాయి. నీ జాయింట్ ఫ్రాక్చర్స్, తర్వాత అలాగే ఎల్బో ఫ్రాక్చర్స్ ఉంటాయి. వీటిల్లో కంపల్సరీగా మనకి కంపార్ట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఆ ఇంజ్యూరీస్ చాలా సివియర్ ఇంజ్యూరీస్ ఉంటాయి. అక్కడ పక్కనే బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ కూడా అయితాయనమాట. దానివల్ల కూడా బ్లడ్ సప్లై రాక మనకి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వచ్చేది ఉంటుందనమాట. దీనిని ఎప్పుడైనా సరే మనం ఇలాంటి ఇంజ్యూరీస్ వచ్చినప్పుడు ముందే సస్పెక్ట్ చేసి పేషెంట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కంపార్ట్మెంట్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఏంటంటే స్కిన్ టైట్‌గా, షైనీగా బాగా స్ట్రెచ్ అయిపోయి మనకి ఆపోజిట్ లెగ్ కంటే కూడా ఈ లెగ్ బాగా ఎక్కువగా ఉంటుందనమాట. 2 టైమ్స్ లార్జ్ ఉంటుంది సైజు మనకి. అలాగే ఇట్లా నొక్కితే ఇప్పుడు ఇలా నొక్కాను కదా! ఇది మెత్తగా ఉంది. అప్పుడు ఏమైతది అది చాలా టైట్ ఉంటదనమాట. సో, దాన్ని బట్టి కూడా మేము విజువల్‌గా అనలైజ్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. మనకేంటంటే పాసివ్ స్ట్రెచ్ పెయిన్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా పాదం ఇలా కదిలించడం పెయిన్ వస్తుంది. స్పర్శ తగ్గటము, అలాగే పల్సెస్ కూడా ఉండవు. కానీ ఒక్కోసారి పల్సెస్ ఉంటాయి కొంతమందిలో. సో, ఇలాంటి వాటిలన్నీ చూసుకొని మేము దీనికి ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం అన్నమాట. ఒకవేళ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ రాకుండా ఏం చేస్తామంటే మనం కట్టు కట్టేసి, బ్యాండేజ్ పెట్టేసి, రెస్ట్ ఇచ్చేసి దాన్ని లింబ్ ఎలివేషన్‌లో పెడతాం. లింబ్ ఎలివేషన్‌లో పెడితే కొంచెం బ్లడ్ సప్లై తక్కువ వెళ్ళి బ్లడ్ రిటర్న్ ఎక్కువగా అయ్యి స్వెల్లింగ్ తగ్గుతుందనమాట. రెండోదేంటంటే మనం ప్లాస్టర్ వేయటం వల్ల ఏమైతుందంటే బ్లీడింగ్ గానీ, టిష్యూ డ్యామేజ్ గానీ తగ్గిపోతుంది. టిష్యూకి రెస్ట్ రావడం వల్ల ఏమైతుందంటే టిష్యూలో వచ్చే స్వెల్లింగ్ తగ్గుతుందనమాట. సో, వీటన్నిటి వల్ల ఒకటి మనకి తగ్గుతుంది. బట్ కొన్ని ఇంజ్యూరీస్‌లో మనం ఏం చేసినా కూడా స్వెల్లింగ్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ బ్లడ్ వెసల్ ఇంజ్యూరీ కూడా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఇంటిమల్ డ్యామేజ్ ఉండి లోపల క్లాట్స్ ఫార్మ్ అయ్యి వస్తది. అలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేసి వెంటనే కంపార్ట్మెంట్ రిలీజ్ చేయాలన్నమాట. డీకంప్రెస్ చేయాలన్నమాట. చేసిన తర్వాత అది మనకి మళ్ళీ బ్లడ్ సప్లై అదంతా మజిల్ ఇదంతా రికవరీ అయిన తర్వాత మళ్ళీ దాన్ని 7 డేస్ వరకు సూచరింగ్ చేస్తాం. సో, కాబట్టి మనకి ఏదైనా సరే దెబ్బ తగిలినప్పుడు మనం దాన్ని బానే ఉందిలే అని దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. స్వెల్లింగ్ ఎక్కువ లేనప్పుడు మనకేం ప్రాబ్లమ్ ఉండదు. స్వెల్లింగ్ గనక బాగా ఎక్కువగా ఉండి మనకి ఈ కాలు కంటే ఈ కాలు 2 టైమ్స్ లావుండి బాగా షైనీగా స్కిన్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని అర్థం అన్నమాట. ఒక్కోసారి చాలా మందికి బ్లిస్టర్స్ కూడా వచ్చేస్తాయి కాలంతా. ఆ బ్లిస్టర్స్ వచ్చేసి స్కిన్ అంతా పాడైపోతుందన్నమాట. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వెంటనే కేర్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కోసారి మనకి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ ఎక్కడొస్తుందంటే ఈ మాలిష్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు బాగా మాలిష్ చేస్తారు కదా! మాలిష్ చేసినప్పుడు ఆ పీసెస్ వెళ్ళి బ్లడ్ వెసల్స్ గుచ్చుకొని ఆ డ్యామేజ్ అయిపోయి వెసల్ డ్యామేజ్ అయిపోయి కూడా కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వస్తుందనమాట. అందుకని చెప్పేసి నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాం. అందుకే ఫ్రాక్చర్స్ అయినప్పుడు. థాంక్ యూ.